ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించి ఉన్నావు. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనును, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 35వ వచనము. ప్రభు దయచేయు రక్షణ కేడము, ఆయన కుడి చేయు మరియు సాత్వికమును బట్టి మనము హెచ్చింపబడుచున్నాము. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము సైనికునికి సంరక్షణకరము. సైనికుల వలె మనము లోక శరీరము సాతానుపై పోరాడుచున్నాము. మరియు పోరాడుతున్నది శరీరంతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. గనుక విశ్వాసమును డాలు పట్టుకొనుట అవసరము. దానితో దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులమగుదుము. క్రీస్తు మనకు కేడమునై ఉన్నాడు. ఆయన మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడను, దోషమును బట్టి నలగగొట్టబడను. మన మీదకు రావాల్సిన శిక్షను ఆయనే భరించెను. ఆయన తన రెక్కలతో మనలను కప్పుతున్నాడు. ఆయన తన రెక్కలతో మనలను కప్పును. ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. దేవుని బలమైన బాహువు గూర్చి పరిశుద్ధ గ్రంథము ఈ విధముగా చెప్పుచున్నది. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఈ లోకమును విడుచు వెళ్ళు సమయము ఆసన్నమైనప్పుడు ఇశ్రాయేలీయులను మోషే దేవుని బలమైన బాహువునకు అప్పగించెను. దేవుని హస్తములు నేడు చాపబడి ఉన్నవి. అవి మనలను త్రొట్టెల్లకుండా కాపాడుచున్నవి. దేవుని బిడ్డలారా, ఆయన కుడి చెయ్యి మీకు తోడుగా నున్న ఎడల మీరు హెచ్చింపబడుదురు. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను అని దావీదు దేవుణ్ణి స్తుతించుచున్నాడు. ప్రభువు మన ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. మన పాప దోషమును బట్టి మనలను శిక్షింపక కనికరము గలవాడై మనలను క్షమించి హెచ్చించుచున్నాడు. దావీదు చేసిన రహస్య పాపములు సహితము దేవుడు క్షమించెను కదా. దానికి కారణము దేవుని సాత్వికమే. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.